పర్ఫెక్ట్‌గా చెప్పుంటే దమ్ము శ్రీజ గారు, రీతూ చౌదరి పర్ఫెక్ట్‌గా నిన్ను తీయను ఓవర్ థింక్ చేసింది ఈ అమ్మాయి. హాయ్ ఫ్రెండ్స్, తప్పు ఎక్కడ జరిగింది? పెద్ద వెన్నుపోటు ఎవరు పడుతారో తెలుసా మీకు? మనకి దమ్ము శ్రీజ గారు 3 సార్లు ఓవర్ స్ట్రాటజీ తోటి నెక్స్ట్ ఏంటంటే అగ్ని పరీక్ష షోలోని నేను వేసుకున్న ప్లాన్లో ఎవరితో తెలియకూడదు, గుట్టురట్టుగా ఉండాలి అని చెప్పేసి మనకి ఏంటంటే ఓవర్ స్ట్రాటజీ తోటి కన్ఫ్యూజ్ తోటి మనకి ఏంటంటే ఆర్మీ పవన్ కళ్యాణ్ని అలాగే ఇమాన్యువల్ గారిని బొక్క పెట్టినట్టు చేసింది. మెయిన్గా ఆర్మీ పవన్ కళ్యాణ్ బొక్క పెట్టినట్టు చేసింది దమ్ము శ్రీజ. అది ఎందుకంటే ఈ వీడియోలో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ ముందుగా వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టేసరి మీ నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఫస్ట్ ఇంకా టాస్క్ అయితే స్టార్ట్ అవుతుంది అన్నమాట. టాస్క్ స్టార్ట్ అయిన తర్వాత మీరు చూసారుగా టాస్క్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోవట్లేదు. ఫస్ట్ రీతూ చౌదరి వచ్చేసి మనకి ఏంటంటే దమ్ము శ్రీజ గారిని అడుగుతుంది, నన్ను తీయు కదా అంటే, అసలు నువ్వు ఆప్షన్లో లేవురా, ఫస్ట్ ఆప్షన్లో మనకి ఇమాన్యువల్ అలాగే రాము గారు ఉన్నారు అని అయితే చెప్తుంది. చెప్పిన తర్వాత మనకి ఏంటంటే ఇదే రీతూ చౌదరి మనకి ఏంటంటే మన ఆర్మీ పవన్ కళ్యాణ్ దగ్గర అడుగుతుంది, అరే ఏంట్రా ఏమనుకుంటున్నావు ఏంటంటే, ఎవరిని నమ్మనందుకు లేదు, ఎప్పుడు ఏది జరుగుతుందో మనం చెప్పలేం, ఎవరిని నమ్మనందుకు లేదు, నన్ను కూడా తీసేస్తారు అని చెప్పి కొద్దిగా ముద్ర వేసేస్తాడు మనోడు. అంటే ఇద్దరు క్లారిటీ ఎవరు ఓకేనా, ఇదైతే నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి చౌదరి దమ్ము శ్రీజ గారి దగ్గరికి వెళ్తారు. ఏంటి ఏం ఆలోచించామంటే, ఫస్ట్లో ఏమన్నది ఈ అమ్మాయి, ఇమాన్యువల్ తీస్తాను రామురాతో తీస్తాను అన్నది కదా దమ్ము శ్రీజ. మళ్ళీ సెకండ్ సార్ రీతూ చౌదరి గారు శ్రీజ గారిని అడిగినందుకు శ్రీజ గారిని అడిగితే ఏమంటదంటే, లేదు నేను ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తానో నాకు తెలియదు అంటది. అంటే ఇందాక మనకు ఆర్మీ పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పాడో ఇప్పుడు కూడా దమ్ము శ్రీజ గారు అదే చెప్తారు, ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తానో నాకు తెలియదు, అక్కడ ఏదైనా జరగచ్చు అంటారు. అప్పుడు దీంట్లో బలవంతుడు ఎవడు, మన రీతూ చౌదరి ఆలోచించుకుంటుంది. మనోని తీసేస్తే రీతూ చౌదరి నాకు టచ్ చేయదు అని చెప్పి రీతూ చౌదరి అర్థం చేసుకుంటుంది. సో ఏంటంటే ఇదే మాట మనకి డిమాండ్ పవన్ అనేది చెప్తారన్నమాట. అరే వాళ్ళిద్దరికి క్లారిటీ లేదంటారా, ఏదన్నా జరగచ్చు అనేది చెప్పింది. అంటే ఏంటంటే ఫస్ట్ ఒక మాట చెప్పింది, నేను ఇమాన్యువల్ తీస్తాను రాముని తీస్తాను, ఇప్పుడు ఏం చెప్తుందంటే ఏదన్నా జరగచ్చు అనేది అంటది. ఈడు కూడా మనకి ఏదన్నా జరగచ్చు అని చెప్పి ఆర్మీ పవన్ కళ్యాణ్ అంటాడు. ఇప్పుడు స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ ఎవరు, మన ఆటలాగా చూద్దాం, ఇదైతేనే మన ఆర్మీ పవన్ కళ్యాణే ఓకేనా. సో ఏంటంటే మన్ను ఫస్ట్ ఆయన అవసలు విసిరేసామంటే ఇప్పుడు ఇమాన్యువల్ గారు అలాగే మనకి ఏంటంటే రాము రాథోడ్ వీళ్ళిద్దరూ వస్తారని చెప్పేసి ఈ ప్లాన్ ఇది చెప్తుంది అనమాట. యాజ్ ఇట్ ఈజ్ రీతు గారు ఏమనుకుంటారో అదే ఈ డిమాండ్ పవన్ చెప్తుంది. సరే అని చెప్పేసి మనకి ఏంటంటే గంట పట్టుకున్న తర్వాత రెయిన్ డాన్స్ చేస్తాడు. రెయిన్ డాన్స్ చేసిన తర్వాత మన ఆర్మీ పవన్ తీసి పక్కన పడదొక్కుతాడు. బస్సు ఫస్ట్ సారి తీసుకున్న వాళ్ళు గంట వాయించి రెయిన్ డాన్స్ చేశారు. సెకండ్ భరోసారి వచ్చిన తర్వాత వాళ్ళేది ఈ టాస్క్లో పార్టిసిపేట్ చేయండి వీల్లేదు అని చెప్పేసి పెడతారు అనమాట. ఇక్కడ మళ్ళీ దమ్ము శ్రీజ గారిని మళ్ళీ రీతు చౌదరి వచ్చి అడుగుతుంది, ఒరే ఏంట్రా ఏం చేస్తావంటే, నేను రామురాతో కానీ ఇమాన్యువల్ గారిని తీస్తాను రా అంటారు అనమాట. అప్పుడు రీతు చౌదరి స్ట్రాటజీ ఏదైతే ఉన్నదో అది కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే వీళ్ళు పర్ఫెక్ట్గా మేము నిన్ను తీయము, ఫస్ట్ 2 రౌండ్లో నేను తీయము అని క్లారిటీ ఇస్తే ఈ రీతూ చౌదరి గారికి ఓకే ఆర్మీ పవన్ కళ్యాణ్ టచ్ చేయొద్దురా అని చెప్పి ఇవి చెప్తుంది. ఇద్దరు క్లారిటీ ఇవ్వాల ఓకేనా. మెయిన్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఈవిడ శ్రీజ గారి క్లారిటీ ఇవ్వాల. అది మీకు అర్థమవుతుందండి, అర్థమవుతుంది. కొద్దిగా అటు ఇటు తిప్పుకొని చూసుకోండి ఓకేనా. నేను కరెక్ట్ క్లారిటీగా చెప్తాను. నెక్స్ట్ ఏంటంటే దమ్ము శ్రీజ గారు పట్టుకున్న తర్వాత ఇక్కడ ఇంకొక దెబ్బ వేసేస్తుంది. ఏంటంటే చెప్తున్నాడు కదా, ఈ ఫ్రాడ్ మైండ్ అనమాట. ఫ్రాడ్ మైండ్ ఎవరిది, దమ్ము శ్రీజ గారి. ఇమాన్యువల్ వచ్చి అడుగుతాడు, నన్ను తీయు కదంటే, హచ్చా నిన్ను తీయను రా, రీతూ చౌదరిని లేదనుకుంటే రాముని తీస్తాను తప్ప నిన్ను ముట్టుకోను అని అయితే దమ్ము శ్రీజ గారు ఎల్బీలో చెప్తారు. సో ఓకే నన్ను తీయదేమో అమ్మా నేను కెప్టెన్ అవ్వచ్చు అని చెప్పేసి మనోడు అనుకుంటాడు. అనుకునే తర్వాత ఇక్కడేమవుద్దంటే పరిగెట్టుకొని వెళ్ళి గంట పట్టుకున్న తర్వాత మనకి కొద్దిగా 5 నిమిషాలు గ్యాప్ ఉంటుంది కదా, నేను నిన్నే తీసేస్తున్నాను అనేది అంటది. నేను నిన్నే తీసేస్తాను నిమ్ము అయితే అంటది. మనోడు షేక్ అయిపోతాడు. ఇదేంట్రా బాబు ఎంత ఎన్నిపోటు పొడిసింది ఏంట్రా బాబు అని చెప్పి షాక్ అయిపోతాడు. అదేదో ముందే చెప్తే వీళ్ళ గేమ్ ప్లాన్ కొద్దిగా మారును కదా. లేదు ముందు చెప్పదు అమ్మాయి. బర్నీ గారిని అడుక్కోవడం, లేదనుకుంటే మమ్మీని అడుక్కోవడం, సారీ అండి మన సంజన గారిని అడుక్కోవడం చెప్తారు. అడుక్కో ఈ అమ్మాయి నాకు సపోర్ట్ చేయదండి, మీ ఇద్దరు కొద్దిగా సపోర్ట్ చేయండి అంటే ఖచ్చితంగా బర్నీ గారు సపోర్ట్ చేస్తారు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే నిన్ను తీసేస్తాను ఇమ్ము అని చెప్పేసి ఇమ్ము కానీ తీసి పక్కన పెడుతుంది. ఇక్కడ మెయిన్గా బాధపడాల్సింది ఎవరో తెలుసా, ఇమాన్యువల్ గారు ఎక్కువగా బాధపడాలి.
ఇమాన్యుయల్ గారు ఎక్కి కేడాలి. ఇమాన్యుయల్ తీసేస్తారు. ఇమాన్యుయల్ తీసిన తర్వాత ఇంకా తెలుసు నా 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 సపోర్ట్ చేయండి నాన్న, రీతు చౌదరికి సపోర్ట్ చేయండి నా 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 నా. నేను ఆల్రెడీ మాట ఇచ్చాను మనోడికి, అన్న కాలు పట్టుకొని బతిమలాడుతున్నాడు, ఎలాగైనా సరే నన్ను సపోర్ట్ చేయండి అన్న అని చెప్పేసి. అంటే మన రాము రాతుడికి అయితే మాట ఇచ్చాడని చెప్పి ఎన్నోసార్లు బతిమలాడుతుంది. మనోడు మాట వినడు, బర్నీ గారు మాట వినడు. ఇంకా నాన్న సంబంధం తెగిపోయినట్టే ఇంకా. సో ఏంటంటే ఇక్కడ బర్నీ గారు స్ట్రాటజీ, ఇక్కడ బర్నీ గారు మాట మీద ఉన్నారు. ఫస్ట్ ఇచ్చిన మాట ఏంటి, రాము రాతుడిని సపోర్ట్ చేస్తాను. ఇంక బజర్ అయితే వచ్చింది, మనోడు వెళ్ళి బర్నీ గారు పట్టుకున్నారు, గంట కొట్టారు. ట్రైన్ డ్యాన్స్ అయితే జస్ట్ ఇలాగలాగ వేసారు. వేసిన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే ఇంక ఇద్దరు గట్టిగా టగ్ ఆఫ్ వార్ ఇచ్చారండి. ఇక్కడ రాము రాతుడిని కూడా చాలా మెచ్చుకోవాలి, రీతు చౌదరి గారిని చాలా మెచ్చుకోవాలి. ఓకేనా. ఇక్కడ మెయిన్ వెన్నుపోటు ఎవరు పొడిచారు మనకి, శ్రీజ గారు రాంగ్ స్ట్రాటజీ మనకి అర్థం కాలేదు, ఇద్దరికి అర్థం కాల. ఓవర్ థింక్ చేసింది అమ్మాయి, కన్ఫ్యూజ్ చేసి పడేసింది అనమాట. ఇద్దరిని కన్ఫ్యూజ్ చేసి పడేసింది. మెయిన్గా రీతు చౌదరిని కన్ఫ్యూజ్ చేసి పడేసింది. ఇక్కడ మెయిన్గా ఫీల్ అవుతుంది ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్ కాదు. ఎందుకంటే ఫస్ట్లో ఏం చెప్పాడు మనకి, ఎవరైనా ఎప్పుడైనా నన్ను తీసేయొచ్చు, ఎవరిని నమ్మనందుకు లేదు అని. అంటే అర్థం ఏంటంటే మనకి డిమాండ్ పవన్ కూడా నమ్మనందుకు లేదు. ఎవరు ఎప్పుడైనా తీసేయచ్చంటే ఫస్ట్లో నేనే తీసి పడదప్పాడు. దానికి మనోడు ఏంటంటే బాహుబలి ఏసీసీ ఇలా తమ్నేల్స్ కొంతమంది పెట్టేస్తున్నారు. ఆడాడు. నీకు ఏంటంటే క్లారిటీ ఉండాలి, ఫుల్ క్లారిటీ ఉండాలి నీకు. ఫస్ట్ తీనన్నాడు, తర్వాత ఏంటంటే తీస్తాడు. రీతు చౌదరి ఎక్కడ పోద్దని చెప్పి తీస్తాడు, తప్పని ఓడబీగాడు అంతే. పోనీ సెకండ్సారి రెండోసారి తీద్దామంటే ఆ స్ట్రాటజీ అప్లై అవ్వదు. ఓకేనా. అదనమాట. నువ్వు పర్ఫెక్ట్గా చెప్పుంటే దమ్ము శ్రీజ గారు రీతు చౌదరి పర్ఫెక్ట్గా నిన్ను 2 రౌండ్లో నేను తీయను అని ఉంటే మన పవన్ కళ్యాణ్ ఉన్నావు. ఈవిడ క్లారిటీ ఇవ్వాలా, మెయిన్ క్లారిటీ ఈవిడ ఇవ్వాలా, శ్రీజ గారు అవ్వలేదు. ఫస్ట్ సార్ వెన్నుపోటు పోస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఇమాన్యుయల్ని ఫస్ట్ నిన్ను తీయని ఇమాన్యుయల్, నాది రీతు చౌదరి, అలాగే మనకి రాము గారిని తీస్తాను తప్ప నిన్నే టచ్ చేయనన్న వ్యక్తి మళ్ళీ గంట పట్టుకొని నేను నిన్నే తీస్తున్నాను అని చెప్పింది. ఫస్ట్ 2 వెన్నుపోట్లు పొడిచింది. ఫస్ట్ పవన్ కళ్యాణ్ బొక్కడిస్తుంది, ఇక్కడ బొక్కడిస్తుంది ఓవర్ స్ట్రాటజీ వల్ల. ఇదండి జరిగింది. ఇక్కడ ఏంటంటే ఎక్కువ ఓవర్ ఎగ్జైట్మెంట్ అయిపోతున్నాడు మనోడు. ఫ్రెండ్షిప్ వాల్యూ ఇవ్వట్లేదు. ఫ్రెండ్షిప్ ఎక్కడ గేమ్లో ఫ్రెండ్షిప్ ఏమి ఉండదు. ఫస్ట్ మీరు అది అర్థం చేసుకోవాలి. గేమ్లోని ఏమి ఉండదండి. గేమ్ అయిపోయిన తర్వాత ఏమన్నా. ఓకేనా ఫ్రెండ్స్, ఇదేనమాట. ఇదే టాస్క్ మండే కానీ పెట్టుకుంటే శ్రీజ ఎలిమినేట్ అయిపోయి వచ్చేసింది. ఈవేళ ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి తెలుసా, మళ్ళీ మారిపోయింది. డేంజర్ పొజిషన్లోని మనకి ఎవరున్నారంటే దమ్ము శ్రీజ గారు అలాగే మాస్మన్ హరీష్ గారు ఉన్నారు. ఇద్దరికి ఓరా పోటీ జరగబోతుంది. ఇదనమాట వీడియో. మీరు కంప్లీట్గా చూసారని అయితే అనుకుంటున్నాను. కంప్లీట్గా చూసినట్లయితే పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే హైప్ ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. మన వీడియో పైకి వెళ్తుంది. 10,000కి అయితే దగ్గరలో అయితే ఉన్నాను. అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.